పెన్షన్ స్కీమ్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుందని చెప్తా ఉన్నా. ఉద్యోగస్తుల పెండింగ్ డిఏలని వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ విడుదల చేయించడం కోసం తీర్మానం వలన ప్రయత్నం చేస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి ఉద్యోగాలను పెంచి మరీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా. అలాగే కొద్దిగా గ్రూప్ 1 సమస్య ఈ పార్లమెంటరీ ఎన్నికల ద్వారా కొంత ఇబ్బంది పడ్డదంటున్నారు. వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితమే వినతి పత్రం ఇచ్చి ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 ని పోస్ట్ పోన్ చేయించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించడం తర్వాత దీనిపైన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అన్న విధంగానే భర్తీ చేయించే బాధ్యత తీర్మానం వలన తీసుకుంటా ఉన్నాడు. అలాగే ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్లకు ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసైనా సరే వాళ్ళకు పూర్తి స్థాయి వేతనాలు నేరుగా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేయిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంతేకాదు సోదరులారా, అనేకమైనటువంటి సమస్యలు మీరు గతంలో కేసీఆర్ తయారు చేసిన సమస్యలు 46 జీవో సమస్య కానీ 317 జీవో సమస్య కానీ ఈ ఉపాధ్యాయుల ప్రమోషన్లు కానీ లేకపోతే ఇంకా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నిటినీ రేపు పొద్దుగాల తీర్మానం వలన గెలిస్తే వీటిని అమలు చేయిస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.